ప్రశ్నించే తత్వం నీలో పెరిగే కొద్దీ నిన్ను ద్వేషించే శత్రువుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. సహనం నీకుంటే సకలం నీదే, వినయం నీకుంటే విజయం నీదే. ఒక్క మాట భయంకరమైన మౌనాన్ని తరిమివేస్తుంది. అదేవిధంగా ఒక చిన్న చిరునవ్వు అనంతమైన దుఃఖాన్ని చెరిపివేస్తుంది. లక్ష్యం కోసం కనే కలలు కమ్మనివే, కానీ చేరుకునే మార్గంలో ముళ్ళుంటాయి. భయపడి ఆగిపోతే జీవితం, ఎడారి దాటి వెళ్ళగలిగితే జీవితం పూలవనం అవుతుంది. అందరూ నువ్వు మారిపోయావు అని అంటారు, కానీ ఆ మార్పుకు వాళ్ళ మాటలు, ప్రవర్తన ఎంతవరకు కారణమని ఎవరూ ఎప్పుడూ ఆలోచించరు. అవసరం లేని కోపం, అర్థం లేని ఆవేశం ఈరోజు మనకు బాగానే ఉంటాయి, కానీ రేపటి రోజు అవే మనల్ని ఒంటరిని చేస్తాయి. ఎక్కడ వెలుగు ఉంటుందో అక్కడ నీడ ఉంటుంది. ఎక్కడ కష్టాలు ఉంటాయో అక్కడ సుఖాలు ఉంటాయి. 100 అబద్ధాలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేయడం కంటే ఒక నిజం చెప్పి క్షమించు అని అడగటం చాలా ఉత్తమం. లేని గొప్పతనాన్ని ప్రదర్శిస్తే నీలో ఉన్న నిజమైన గొప్పతనం మరుగున పడుతుంది. నవ్వడం మాత్రం నేర్చుకోండి, ఏడవడం మనతో ఉన్నవాళ్ళు నేర్పుతారు. అద్దం మన ముఖంలో మరకను చూపిస్తే మరకని తుడుచుకుంటాం, కానీ అద్దాన్ని పగలగొట్టాం కదా. అలాగే ఎవరైనా మనలో లోపాన్ని చూపిస్తే దాన్ని సరిదిద్దుకోవాలి, కానీ వారిపై కోపం చూపకూడదు. మాట అన్నవాడు మర్చిపోతాడేమో, కానీ విన్నవాడు ఎప్పటికీ మర్చిపోడు. కాబట్టి మాట అనే ముందు ఆలోచించి అనాలి. అవకాశం పొందడం గొప్ప కాదు, పొందిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం గొప్ప. జీవితంలో సర్వస్వం కోల్పోయిన ఒక్కడి మాత్రం మిగిలే ఉంటుంది, అదే భవిష్యత్తు. సంపద ప్రారంభంలో సుఖాన్ని, మధ్యలో భయాన్ని, చివరిలో పశ్చాత్తాపాన్ని కలిగిస్తుంది. గెలుపు అనేది నీడలాంటిది, దాన్ని పట్టుకోవాలని చూడకు. నీ దారిలో నువ్వు సాగిపో, దానంతట అదే నీ వెంట వస్తుంది. కానీ నీ అడుగులు వెలుగు వైపు పడితేనే నీడ ఉంటుందని గమనించాలి. జీవితం అంటే నిన్ను నువ్వు చూసుకోవటం కాదు, నిన్ను నువ్వు రూపుదిద్దుకోవటం.